ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీ ఘననామానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి కొంతమంది భక్తుల ప్రార్థనా జీవితాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభా, వారికి ఇచ్చిన కృపావరము మాకును మీరు దయచేయండి ప్రభా. నీ ప్రార్థన ఆత్మతో నింపండి ప్రభా. ఎవరెవరైతే ప్రార్థనా జీవితంలో పడిపోయి ఉన్నారో ప్రభా, అటు బిడ్డలందరినీ కూడా ఈ వాక్యం చూస్తుండగా మీరు లేవనెత్తమని, ఇదిగో మీరు పురికొల్పమని ప్రభా, బలపరచమని నజరేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలోని కొంతమంది భక్తుల జీవితాన్ని, వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని ఈరోజు మనం పరిశీలన చేద్దాము. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనం ఇలా తెలియజేస్తోంది. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. మొదటిగా ఈ వచనంలోని యాకోబు గారు తెలియజేస్తున్నారు అదేమిటంటే, ఏలియా మనలాంటి స్వభావము కలిగిన మనుషుడే. అంటే ప్రతి మనుషుడు కూడా బలహీనుడు. ప్రతి మనిషి జీవితంలో కూడా శ్రమలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, కృంగుదల ఉన్నాయి. అయితే అటువంటి అన్ని కూడా ఏలియా జీవితంలో ఉన్నాయి అని చెప్పటానికి యాకోబు గారు ఇలా తెలియజేస్తున్నారు, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే అని వాక్యం పలుకుతా ఉంది. అయితే ఏలియా ఎలాంటి ఒక స్వభావం ఆయన జీవితంలో కలిగి ఉన్నాడు మనం చూస్తున్నాము. యెజెబెలు రాణి, ఇదిగో రేపటి దినానికల్లా నిన్ను పట్టుకొని బాలు ప్రవక్తలకు నువ్వు చేసినదల్లా నేను నీకు చేస్తాను, అయితే నిన్ను కూడా మరణం పాలు చేస్తానని యెజెబెలు హెచ్చరించినప్పుడు మరణ భయముతో ఏలియా పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నేను ఒక ప్రవక్తను అనే విషయాన్ని కూడా ఆయన మర్చిపోయాడు. ఆకాశంలో నేను ప్రార్థిస్తే అగ్ని దిగినదన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోయాడు. భయము ద్వారా ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఏలియా పారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది జీవితంలో శ్రమలు వస్తున్నప్పుడు భయముతో పారిపోతున్న వాళ్ళు ఉన్నారు. భయం వలన మరణాపేక్ష కలిగి నేను మరణిస్తేనే చాలు, నా జీవితం ఎందుకు, నేను ఎన్ని రోజులు శ్రమలు పడాలి, మరణమే అన్నిటికీ అంతమని ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఏలియా కూడా పారిపోయాడు, ఏలియా కూడా కృంగిపోయాడు, ఏలియా కూడా మరణించాలని మరణ అపేక్ష కలిగిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అంటే ఆయన కూడా ఒక ఆర్డినరీ పర్సన్, అందరిలాగా ఒక మానవ స్వభావం కలిగిన ఒక వ్యక్తి. కానీ ఈ వ్యక్తి గొప్ప కార్యాలు ఎలా చేశాడో ఈరోజు మనం చూద్దాము. రెండోదిగా వాక్యం పలుకుతా ఉంది, ఆయన ఏమి అద్భుత కార్యాలు చేశాడు. ఆయన వర్షింపకూడదు అన్నప్పుడు వర్షం ఆగిపోయింది, వర్షం పడమన్నప్పుడు వర్షం పడింది. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు కర్మేలు కొండపైన అగ్ని ఆకాశం నుండి బలిపీఠం పైకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాము. విధవరాల దగ్గర ఆయన ప్రార్థిస్తున్నప్పుడు నూనె పిండి సమృద్ధి దొరికింది, మరణించిన వారిని ఏలియా లేపినట్లుగా మనం చూస్తున్నాము. అనేకమైన అద్భుతాలు ఏలియా చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అయితే అన్ని మానవులాగా ఎమోషన్స్ ఉన్న ఈ వ్యక్తి ఇటువంటి అద్భుత కార్యాలు చేయటానికి గల కారణం ఏమిటంటే, యాకోబు గారు ఇలా తెలియజేశారు, ఏలియా మనలాంటి మానవ స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు అని వాక్యం తెలియజేస్తా ఉంది. అంటే ఆయన ప్రార్థనా జీవితంలో ఆసక్తి ఉంది. ఆయన ఒక ఆర్డినరీ పర్సనే, ఈజ్ అన్ ఆర్డినరీ పర్సన్ లైక్ యూ అండ్ మీ, బట్ హీ డిడ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. అది ఎలా సాధ్యం అంటే ఆయన ప్రార్థనా జీవితంలో ఆసక్తి ఉన్నది, ఆయన ప్రార్థనలో ఆసక్తి ఉన్నది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకని ఆయన అన్ని అద్భుత కార్యాలను చేయగలిగాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో చూస్తే ఆత్మీయ జీవితంలో వాళ్ళకి ఆసక్తి లేదు. ఈ లోకపరమైన విషయాల్లో చాలా ఆసక్తి ఉంది, కానీ ప్రార్థనా జీవితంలో ఆత్మలో ఎదగాలనే విషయంలో వాళ్ళకి ఆసక్తి లేదు. అందుకనే మనం చూస్తున్నాము యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం మనం పరిశీలన చేస్తే, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవే అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ బిడ్డ, ఆసక్తి లేకుండా చేసే ప్రార్థనలో శక్తి లేదు. పైకి ఏదో నామమార్థకంగా ఏదో ఆచారంగా చేసే ప్రార్థనలో శక్తి లేదు. మనం ఆసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఆసక్తితో చేసే ప్రార్థనలో శక్తి ఉంది. అంటే నేను నిజంగా సజీవుడైన దేవుని నేను ఆరాధిస్తున్నాను, ఆశతో మనం ఆయన కొరకు వెతికినప్పుడు,
అందుకే వాక్యం పలుకుతుంది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తటుడి మీకు తీయబడును అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అయితే నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థనా జీవితంలో ఆసక్తి ఉన్నదా? ఆసక్తితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఎలియా ప్రార్థనా జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఎలియా ఆసక్తితో ప్రార్థన చేసే ఒక వ్యక్తి. ఆయన జీవితంలో బలహీనతలు ఉన్నాయి, కానీ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఆసక్తి ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆసక్తితో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆసక్తితో దేవునిలో నువ్వు నడుస్తున్నావా? లేకపోతే నేను ఒక క్రైస్తవుని, ఇక సండే నేను చర్చికి వెళ్ళాలంటే వెళ్ళాలి, పాటలు పాడాలంటే పాడాలి, ఏదో నామమార్థంగా కొద్దిసేపు నేను ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయాలి అన్నట్లు నువ్వు చేస్తున్నావా? లేకపోతే నిజంగా నీ ప్రార్థనా జీవితంలో ఆసక్తి ఉన్నదా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇదిగో నీ కుటుంబం మీద భయంకరమైన మాంత్రిక శక్తులు పనిచేస్తున్నాయా? శత్రువు, అపవాది, సాతాను నీ కుటుంబాన్ని లయపరచటానికి ఎన్నో రకాల ఉరులు వాడు పన్నుతున్నాడా? వాటన్నిటిని నువ్వు నాశనం చేయాలంటే, వాడి ప్లానింగ్స్ అన్ని నువ్వు తిప్పుకొట్టాలంటే ఆసక్తికరమైన ప్రార్థనా జీవితము నీకు ఉండాలి. ఎప్పుడైతే ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తావో, ఎలియా ఎలాగైతే అద్భుత కార్యాలు చేశాడో, ఎలియా ప్రార్థించినప్పుడు అగ్ని ద్వారా దేవుడు ఎలాగైతే సమాధానం ఇచ్చాడో, ప్రియ బిడ్డ, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్నిని దింపి దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అయితే ఈ రోజు నువ్వు ప్రార్థన చేయి, ప్రభా, ఎలియా లాగా ఆసక్తితో ప్రార్థన చేసే కృపను నాకు దయచేయండి ప్రభా. నా ప్రార్థనలో ఆసక్తి లేదు ప్రభా, ఆసక్తిని వెంబడించలేకపోతున్నాను ప్రభా, నాకు అటువంటి ఆసక్తి ఇయ్యమని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రియ బిడ్డ, దేవుడు ఆ ఆసక్తిని కలగజేస్తాడు. వాక్యం పలుకుతుంది, అంత్య దినాల్లో మనుషులకు దేవుణ్ణి ఆరాధించటంలో ఆసక్తి కోల్పోతుందంట. అందుకే మనము ఒక మంచి పాట మనం పాడుతూ ఉంటాం, ప్రేమించేదం అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. నిజంగా ఆసక్తితో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఆసక్తితో నువ్వు ప్రార్థిస్తున్నావా? ఆసక్తితో నువ్వు వెంబడిస్తున్నావా? ఈరోజు నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. దానియేలు 6వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం పలుకుతుంది, అక్కడ కొంతమంది దానియేలు పైన పగబట్టి రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు, రాజా, 30 రోజుల వరకు ఈ రాజ్యంలో ఎవరు కూడా ఒక నరుడు దగ్గరికి, ఒక మానవుడి దగ్గరికి వెళ్ళకూడదు, ఏ దేవతలను వాళ్ళు ఆరాధించొద్దు, వాళ్ళకి ఏది అవసరమైనా, వాళ్ళకు ఏ మనవులున్నా అవి వచ్చి మీ దగ్గరే వాళ్ళు చెప్పుకోవాలి, ఎవరి దగ్గర వాళ్ళు చెప్పుకోకూడదు అని అట్లాంటి ఒక శాసనం తయారు చేసి దాని మీద రాజముద్రను వాళ్ళు వేయించారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం, ఇటు శాసనము సంతకం చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళునే తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆయనకి ఆ శాసనం మీద సంతకం చేయలేదని తెలియక కాదు, సంతకం చేయబడ్డదని తెలుసు. ఒకవేళ సంతకం చేయబడ్డాక ఆ శాసనాన్ని ధిక్కరిస్తే దానికి శిక్ష ఏమిటంటే సింహాల గుహలో వేయబడతారని ఆ శిక్ష కూడా దానియేలుకు తెలుసు. కానీ అక్కడ మనం వాక్యంలో మనం చూస్తున్నాం, అదేమిటంటే ప్రతిరోజు యథాప్రకారము ఎలాగైతే ఆయన ప్రార్థన చేస్తాడో అలాగే తన ఇంటి పైకి వెళ్ళి యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి మోకాళ్ళుని దేవుని ప్రార్థిస్తూ స్తుతిస్తున్నట్లుగా మనము దానియేలు జీవితాన్ని మనం చూస్తున్నాము. ఒక్కరోజు 2 రోజులు ప్రార్థన చేసేది కాదు. దానియేలు ప్రార్థనా జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ప్రార్థనా జీవితంలో ఒక క్రమం ఉన్నది. ప్రతిదినం ఒక క్రమం ప్రకారము ఆయన ప్రార్థన చేసే ఒక వ్యక్తిగా ఉన్నాడు. ప్రతిదినం ముమ్మారు ప్రార్థన చేసే ఒక వ్యక్తిలాగా దానియేలు ఉన్నాడు. ప్రియ బిడ్డ, ఈరోజు కొంతమంది జీవితం ఎలా ఉంటదంటే, చాలా శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు తెగ ఫాస్టింగ్ ఉంటారు, ప్రార్థన చేస్తారు, దేవుడా 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 అని ప్రార్థన చేస్తారు. కొంచెం ఆ కష్టం తొలగిపోగానే, కొంచెం ఆరోగ్యం రాగానే వెంటనే దేవుణ్ణి మర్చిపోతారు. మళ్ళీ పాత జీవితము, అదే చల్లారిపోయిన జీవితం ఉంటారు. కానీ దానియేలు జీవితం అలా లేదు. దానియేలు ప్రార్థనా జీవితం అట్లా లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రతిదినము యథాప్రకారము ఆయన ఎలా ప్రార్థన చేస్తాడో అలాగే ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాము. కొన్నిసార్లు ఒక మంచి
రిట్రీట్కి వెళ్ళినప్పుడు, ఒక మంచి కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక మంచి ప్రేయర్ మీటింగ్ అటెండ్ చేసినప్పుడు అప్పుడు ప్రార్థన చేయాలని ఉత్సాహం కలుగుతుంది. తర్వాత 1 రోజు 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ ప్రార్థనా జీవితంలోంచి మనుషులు పడిపోతారు. కారణం ఏమిటంటే నిజముగా ఒక క్రమమైన ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఒక దాహము లేకపోవటము. కానీ దానియేలు జీవితం మనం పరిశీలన చేస్తే దానియేలు ప్రార్థనా జీవితంలో ఒక క్రమం ఉంది. ప్రతిరోజు ఆయన ఎట్లు ప్రార్థన చేస్తున్నాడో అలాగే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ ఈ శాసనం నేను ధిక్కరిస్తే నన్ను సింహాల గుహలో వేసేస్తారు, ఒకవేళ మరణమైన రావచ్చు అని ఆయనకు తెలుసు. కానీ ఆయన ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడో దానియేలు గుర్తెరిగి ప్రతిదినం లాగా ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎవరైతే దానియేలును పట్టుకోవాలని శాసనం తయారు చేయించారో వాళ్ళు దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు చూశారు. వెళ్ళి రాజుకు చెప్తున్నారు, రాజా మీ శాసనాన్ని కూడా ధిక్కరించి దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కసారి కాదు, ఏదో భయపడి కాదు. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలని చెప్పుకోవటానికే సిగ్గుపడతారు. అయితే ప్రార్థన చేయాలంటే మేము క్రిస్టియన్స్ అని చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో, అందరి ముందు మేము ప్రార్థన చేయాలా, కాంప్రమైజ్ అయిపోయే జీవితాలతో జీవిస్తుంటారు. కానీ దానియేలు జీవితం అన్కాంప్రమైజింగ్ లైఫ్. అయితే ఆయన ప్రేయర్ లైఫ్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఆయన ప్రతిరోజు ఎట్లా ప్రార్థన చేస్తాడో ముమ్మారు అలాగే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. డైలీ ఎలా 3 times చేస్తాడో అలాగే ఆయన 3 సార్లు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు రాజుకి వెళ్ళి చెప్తున్నప్పుడు రాజు ఇలా మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాము. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పను. చూడండి ఎటువంటి ఒక గొప్ప సాక్ష్యము దానియేలు తన జీవితంలో కలిగి ఉన్నాడు. ప్రియబిడ్డ, కొంతమంది గృహాలు చూస్తే కేవలం క్రిస్మస్ వచ్చినప్పుడు వారి ఇంటి పైన స్టార్స్ ఉంటే అప్పుడే అర్థమవుతుంది క్రిస్టియన్స్ అని. లేకపోతే వీళ్ళు క్రిస్టియన్సా కాదా అర్థం కాదు. మనం వేసుకునే వేషంని బట్టి మనం క్రిస్టియన్సా గుర్తించకూడదు. కానీ నిజంగా అటువంటి ఒక ప్రార్థనా జీవితం ఉందా? నీ ఇంట్లోంచి దేవుని స్తుతులు వినిపిస్తున్నాయా? ప్రార్థన వినిపిస్తున్నదా? క్రైస్తవుడు తగిన జీవితం నువ్వు జీవిస్తున్నావా? దాన్ని బట్టే ఇతరులు నువ్వు క్రైస్తవులా కాదా అని గుర్తించి నీ యొద్దకు మనుషులు ప్రార్థన అవసరాల కొరకు వాళ్ళు వస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాము రాజు చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో దినము నువ్వు తప్పక సేవిస్తున్న దేవుడు. కొంతమంది ఆత్మీయ జీవితం ప్రార్థనా జీవితం ఎట్లుంటుందంటే కేవలం సండేస్, కేవలం ఫ్రైడేస్, ఎప్పుడైనా ప్రేయర్ ఉన్నప్పుడు, ఏవైనా కూటాలు ఉన్నప్పుడు అక్కడ వచ్చి మాత్రమే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. కానీ ప్రతిదినం ఇంట్లో ప్రార్థన చేస్తున్న వ్యక్తులుగా వాళ్ళు ఉండటం లేదు. ప్రియబిడ్డ, దానియేలాగా సింహాల నోళ్లను బంధించాలంటే, దానియేలాగా గొప్ప కార్యాలు చేయాలంటే ప్రార్థన చేస్తాం. ప్రభా దానియేలాగా సింహాల నోళ్లు మేము బంధించాలి ప్రభా. ఊరికే దానియేలు సింహాల నోళ్లు బంధించలేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అనుదినము క్రమం తప్పకుండా తన దేవుణ్ణి దానియేలు సేవిస్తున్నాడు. ఈరోజు దానియేలు వంటి అభిషేకం నువ్వు పొందుకోవాలంటే క్రమమైన ప్రార్థనా జీవితము నీకుండాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మనం చూస్తున్నాం రాజు సాక్ష్యం ఇస్తున్నాడు, అనుదినము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు దానియేలు నిన్ను రక్షిస్తాడని. మరుసటి రోజు రాజు వెళ్తున్నాడు ఆ గుహ దగ్గరికి. దానియేలు ఏమయ్యాడని ఆతృతతో ఆయన చూడటానికి వెళ్తున్నప్పుడు ఆయన ఇలా పిలుస్తున్నాడు. మనం చూస్తున్నాము దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నేను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. ఎంత గొప్ప సాక్ష్యం అండి. రాజు అంటున్నాడు ఏమనంటే, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అంటే జీవము గల దేవుణ్ణి దానియేలు ఆరాధిస్తున్నాడని ఆ రాజే సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు తెలుసుకో, నువ్వు ఎటువంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. నీ దేవుడు జీవము కలిగిన వాడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థనలు ఆలకించేవాడు. నువ్వు క్రమమైన ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరికి లేని అనేకమైన విశిష్ట వరాలు దానియేలు ఎలా పొందుకున్నాడంటే ప్రతిదినం ముమ్మారు క్రమమైన ప్రార్థనా జీవితము దానియేలుకున్నది. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, అయ్యా ఇదిగో ప్రభా దానియేలు లాగా ఒక క్రమమైన ప్రార్థనా జీవితం నాకు అనుగ్రహించమని ప్రార్థన చేయి. ఆటోమేటిక్ గా అభిషేకం వస్తుంది. ఆటోమేటిక్ గా మాంత్రిక శక్తులను బంధించే అధికారము దేవుడు నీకు ఇస్తాడు. అయితే నీ పైన విరోధులు వేస్తున్న బాణాలని బంధించే అధికారం దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడంటే ప్రియబిడ్డ, ప్రతిదినము క్రమమైన ప్రార్థనా జీవితము నువ్వు కలిగి ఉండాలి. ఈ రోజు ఆశతో దేవుడిని అడుగు, ప్రభా నిజంగా నాయన దానియేలు లాగా అటువంటి ఒక క్రమమైన ప్రార్థనా జీవితం కలగాలి. అభిషేకం ఆశపడవచ్చు, కానీ దాని వెనుక దానియేలుని మనం పరిశీలన చేస్తే క్రమమైన ప్రార్థనా జీవితం ఉన్నది. ఆదికాండము 32వ అధ్యాయము
26వ వచనంలో మనం చూస్తున్నాము, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమి అని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పెను. ఈ వచనాల్లో మనం చూస్తున్నాము, ఎలియా ప్రార్థనా జీవితం మనం చూసాం, దానియేలు ప్రార్థనా జీవితం మనం చూసాము, యాకోబు ప్రార్థనా జీవితాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తా ఉన్నాం. యాకోబు తన అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. తన తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఒంటరిగా మామ దగ్గరికి వెళ్ళాడు, మామను మోసం చేశాడు. మోసం చేసి పశు సంపదను అంతటిని కూడా ఆయన పొందుకున్నాడు. కానీ మామ ద్వారా కూడా ఆయన మోసపోయాడు. ఆయన మోసం చేస్తున్నాడు, ఆయన మోసగింపబడుతున్నాడు. తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం ఆయన దగ్గర ఉంది, అన్న దగ్గర నుంచి పొందుకున్న జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం ఆయన దగ్గర ఉంది. కానీ నిజమైన ఆశీర్వాదంలోకి యాకోబు నడిపించబడలేదు. ఒకరోజు మామ యుద్ధ నుంచి తన భార్యలని పిల్లలని అందరిని తీసుకొని ఆయన ఎప్పుడైతే బయలుదేరి వస్తున్నాడో, ఆయన అలసిపోతున్నాడు. ఆయన పశు సంపద ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన జీవితంలో శాంతి లేదు. నిజమైన ఆశీర్వాదం ఇదేనా అని ఆయనకు ఒక ఆలోచన కలిగింది. కొంతమంది అన్నీ ఉన్నా కూడా నిజంగా నేను జీవిస్తున్న జీవితం ఏమిటి అని కొంతమంది కొన్నిసార్లు ఆలోచించుకొని హృదయ పరివర్తన చెంది వాళ్ళు దేవుణ్ణి రక్షకునిగా అంగీకరిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాకోబు జీవితంలో కూడా ఒక రోజు వచ్చింది, అన్నీ నాకు ఉన్నాయి కానీ ఎందుకు నాకు మనశ్శాంతి లేదు, ఎందుకు నేను ఆశీర్వాదకరంగా సమాధానంతో నేను ఎందుకు జీవించలేకపోతున్నాను, ఇప్పుడు వెళ్తే అన్న నన్ను ఏం చేస్తాడు అని భయముతో ఆయన ఉన్నాడు. అయితే భార్యని పిల్లలని అందరినీ కూడా ముందుకు పంపించేసి యాకోబు ఒక్కడే ఒంటరిగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యాకోబు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన ప్రార్థనా జీవితంలోని ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన యాకోబు జీవితంలో ఉన్నది. ఈరోజు చాలా మంది గుంపుల్లో ప్రార్థన చేస్తారు, చర్చిల్లో ప్రార్థన చేస్తారు, వేరే వాళ్ళ ముందు ప్రార్థన చేస్తారు, కానీ ఏకాంతమైన ప్రార్థన వాళ్ళ జీవితంలో లేదు. వ్యక్తిగతమైన సంబంధము దేవునితో వాళ్ళకి లేదు. అందరు చూడడానికి ప్రార్థన చేయొచ్చు, అది చాలా తేలిక. ఎవరు చూడకుండా 4 గోడల మధ్యలో నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? అందుకనే వాక్యం చెప్తుంది మత్తయి సువార్తలో, రహస్యమందున నీ తండ్రి నిన్ను పరిశీలన చేస్తాడు. రహస్య నీ ప్రార్థన జీవితాన్ని బట్టే ప్రియ బిడ్డ నువ్వు ఆత్మీయతలో నువ్వు వర్ధిల్లుతో. అందరి ముందు ప్రార్థన చేయటం చాలా తేలిక, కానీ రహస్య జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావా? భార్యని పిల్లలని అందరినీ కూడా ముందుకు పంపించేసి యాకోబు ఒక్కడే దేవుడితో పోరాటం చేస్తా ఉన్నాడు. యాకోబు ఒక్కడే ఏకాంతంగా దేవునితో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు ఏకాంత ప్రార్థన చేస్తా ఉన్నావా? ఆశీర్వాదం కొరకు నువ్వు ఏకాంత ప్రార్థన చేస్తున్నావా? ప్రియ సహోదరి, ఈ వాక్యం చూస్తున్న నీవు ఒంటరి ప్రార్థన, ఏకాంతమైన ప్రార్థన నీ జీవితంలో ఉన్నదా? ఎప్పుడైతే యాకోబు ఒంటరిగా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడో, ఇంకా ఆయన ప్రార్థనా జీవితాన్ని మనం పరిశీలన చేస్తే హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తా ఉన్నాము. తల్లి గర్భమందు యాకోబు తన సోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. ఆయన ఎలా పోరాడాడంట? దేవుడితో పోరాడాడంట. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. మొదటిగా యాకోబు ప్రార్థనా జీవితము మనం పరిశీలన చేస్తే యాకోబు ఒంటరిగా ఏకాంతంగా దేవునితో ప్రార్థించే వ్యక్తిలాగా ఉన్నాడు. కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఆశీర్వాదంగా మారాలి ప్రభా. యాకోబు అంటే మోసగాడు అనే అర్థం. ఈ మోసపూరితమైన జీవితం ఎన్ని రోజులు ప్రభా? ఈ మోసపూరితమైన జీవితంలో నేను సంతోషంగా లేను ప్రభా. దీని ద్వారా నా కుటుంబంతో కూడా నేను సంతోషంగా గడపలేకపోతున్నానని ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రియ బిడ్డ, నీ కుటుంబం ఎంత కన్నీటితో ఉన్నా కూడా, ఎన్ని శ్రమల్లో ఉన్నా కూడా నీ కళ్ళలోంచి కన్నీరు కారటం లేదా? ఆ కన్నీటి ప్రార్థన అనుభవం నీకు లేదా? మోకాల జీవితము నీకు లేదా? యాకోబులాగా అటువంటి ఆశీర్వాదం ఇవ్వని నువ్వు ప్రార్థన చేయి. కన్నీటి ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది ప్రియ బిడ్డ. నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఒంటరిగా యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవుడితో ఆయన పోరాటం చేసి గెలిచాడంట. ఈరోజు మనుషులు ఏ శ్రమన రాగానే మనుషుల దగ్గరికి వెళ్ళి పోరాటం చేస్తారు. మనకి ఎవరైనా విరోధులు ఉంటే
ఎవరైనా మనకి ఏదైనా చేస్తే వాళ్ళు మనుషులతో పోరాటం చేస్తున్నారు, కానీ దేవుని సన్నిధిలో పోరాడే అనుభవం నీకున్నదా? యాకోబులాగా ఆయన అంటున్నాడు ఏమనంటే, ప్రభువా ఈరోజు దేవత చెప్తుంది, ఇదిగో తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోవాలంటే నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని యాకోబు పలుకుతా ఉన్నాడు. రాత్రంతా పెనుగులాడి ఇక తెల్లవారిపోతుందని ఎంత పెనుగులాడినా కూడా యాకోబు మాత్రము ఆ పాదాలు విడవటం లేదు. అయ్యా నువ్వు నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతా. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఏమనంటే, ఇదిగో నీ పేరేమిటి అని అంటున్నాడు. నా పేరు యాకోబు. మోసం చేసేవాణ్ణి, వేషధారణ జీవితం ఉన్నవాణ్ణి, నా కుటుంబాన్ని ఈరోజు నా కుటుంబం ఇట్లాంటి ఒక స్థితిలో ఉండటానికి కారణము నేనే, నా పేరే యాకోబు అని ఆయన దేవుడితో తెలియజేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఏమిటంటే, ఇదిగో ఇక నీవు యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేలు. ఎందుకంటే నువ్వు మనుషులతో పోరాటం చేశావు, అలాగే నువ్వు దేవుడితో కూడా పోరాటం చేసి నువ్వు జయం పొందావు కనుక ఇక నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు. నువ్వు అందరికీ ఆశీర్వాదం, నీ సంతతి అంతటికి కూడా నువ్వు ఆశీర్వాదం అనే దేవుడు యాకోబును దీవించినట్లుగా చూస్తున్నాము. దేవుని బిడ్డలందరినీ ఇజ్రాయేలు అని పిలుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే యాకోబు ఆ రోజు బేతేలు యొద్ద దేవునితో పోరాటం చేశాడు, బేతేలు దగ్గర ఒంటరి పోరాటం చేశాడు, బేతేలు దగ్గర కన్నీటి ప్రార్థన చేశాడు. ప్రియబిడ్డ, ఈరోజు నీ తరాల వరకు నువ్వు ఆశీర్వాదంగా నువ్వు మారాలంటే, నీ కుటుంబానికి నువ్వు ఒక ఆశీర్వాదంగా మారాలంటే ఒంటరి ప్రార్థన నీ జీవితంలో ఉండాలి, కన్నీటి ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. ప్రియబిడ్డ, దేవుడితో పోరాడే ఒక మనస్తత్వం ఉండాలి. ఏ శ్రమ వచ్చినా మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగే వాళ్ళ కాదు. అందుకే కీర్తన 118లో వాక్యం ఇట్లా పలుకుతుంది, రాజులను ఆశ్రయించకండి, నరులను ఆశ్రయించట కంటే కూడా దేవుణ్ణి ఆశ్రయించుట మేలని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు దేవుణ్ణి ఆశ్రయించే ఒక బిడ్డలాగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదమే ప్రియబిడ్డ, నీ జీవితంలో అద్భుతాలే ప్రియబిడ్డ. అయితే ఈ రోజు నువ్వు ప్రార్థన చేయి, ప్రభా యాకోబులాగా ప్రభా పట్టుదలతో ప్రార్థన చేసే కృప నాకు దయచేయి. హల్లెలూయా. అలాంటి ఒక పట్టుదల నీ జీవితంలో ఉండాలి. ప్రభా నువ్వు దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టాను. కొంతమంది 1 రోజు 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేస్తారు, ఇంకెన్ని రోజులు దేవుడు ఎప్పుడు చేస్తాడు నన్ను, ఎప్పుడు దీవిస్తాడు నన్ను అని దేవుడిని విడిచిపెట్టి వాళ్ళు పారిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ యాకోబు అట్లా చేయలేదు. దేవుడు దీవించినంత వరకు దేవుడిని విడిచిపెట్టలేదు. ప్రియబిడ్డ, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో, నీకు ఆ పట్టుదల ఉన్నదా లేదా, నీకు ఆశ ఉన్నదా లేదా, దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా లేదా అని దేవుడు కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. అయితే ఆ పరీక్షలో నువ్వు నిలబడి యాకోబులాగా వద్దు నేను వెళ్ళిపోతానని దేవుడు పలుకుతున్నా కూడా యాకోబు దేవుని విడిచిపెట్టలేదు. నువ్వు దేవుని విడిచిపెట్టకు ప్రియబిడ్డ, పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయి. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు ఉంటుంది. నువ్వు చేసిన ఏ ప్రార్థన కూడా వ్యర్థంగా పోదు. ఎందుకంటే అన్ని ప్రార్థన నువ్వు యేసు నామంలో చేస్తున్నావు. ఆ నామంలో గొప్ప శక్తి ఉంది. ఆ నామంలో చేసిన ప్రతి ప్రార్థన ఆలకించబడుతుంది ప్రియబిడ్డ. అయితే ఈరోజు యాకోబు వంటి ప్రార్థనా జీవితాన్ని నువ్వు అడుగుతావా దేవుని యొద్ద? ఇంకో వ్యక్తిని మనం పరిశీలన చేస్తున్నాం. ఆయన ఎవరంటే యోబు. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనంలో మనం ఇలా చూస్తున్నాము, అయితే నా విమోచకుడు సజీవుడని తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుణ్ణి చూచెదను. హల్లెలూయా. యోబు జీవితంలో ఎన్నో శ్రమలు, తన కుమారులను కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. చివరికి భార్య కూడా యోబును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకెన్ని రోజులు దేవుడు దేవుడు అనుకుంటూ ఆరాధిస్తావు నువ్వు? దేవుణ్ణి దూషించు, మరణం వస్తే నీకు మేలు కదా అని భర్తతో నిలబడాల్సిన భార్య కూడా భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తన దగ్గర పని చేసే వాళ్ళు ఆయనను దూషిస్తా ఉన్నారు. యోబు ముందు నిలబడడానికి అర్హత లేని వాళ్ళు కూడా యోబును దూషిస్తా ఉన్నారు. తనతో ప్రేమగా ఉన్న స్నేహితులు కూడా నువ్వు ఏం పాపం చేశావో అందుకే నీ జీవితంలో ఇటువంటి ఒక శ్రమలు వచ్చినాయని యోబును దూషించారు. కానీ యోబు ఎన్నడూ కూడా తన నిరీక్షణను విడిచిపెట్టలేడు. యోబులోని ప్రత్యేకత ఏంటో తెలుసా? యోబు ప్రార్థనలోని ప్రత్యేకత ఏంటో తెలుసా? యోబుకు నిరీక్షణ ఉన్నది. ఆయన ప్రార్థనలో నిరీక్షణ ఉన్నది. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాం, సంవత్సరాలుగా, కానీ దేవుడు చేస్తాడో చెయ్యడు. వాళ్ళకి నిరీక్షణ లేదు. ఈరోజు ప్రియబిడ్డ, నువ్వు నిరీక్షణ ఉంచు. నిరీక్షణ ఉంచిన ఎవరిని కూడా ఆయన సిగ్గు పడనీయడు. ఆయన నామంలో ప్రార్థన చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఆయన సిగ్గు పడనీయడు. సూర్యుడి కింద ప్రతి ఒక్క దానికి తగ్గు సమయం ఉన్నదంట. తగ్గు సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. అయితే యోబు చివరికి మనం చూస్తున్నాము, మొదటి దీవెన కంటే కూడా 2 దీవెనను యోబు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము. దానికి కారణం ఏంటో తెలుసా? ఎన్ని శ్రమలు యోబు జీవితంలో వచ్చినా, ఎన్ని కష్టాలు యోబు జీవితంలో వచ్చినా, ఒక ధనవంతుడు పనికిరాని వాడిలాగా పెంట కుప్పల మీద
చిల్లి పెంకతో తన శరీరాన్ని ఎలాగైతే ఆ దురద పుట్టి తన శరీరంలోని ఆ బాధను భరించలేకుండా ఆయన విలపించాడో, అట్టి స్థితిలో కూడా దేవుని యందు తన నిరీక్షణని యోబు విడిచిపెట్టలేదు. దేవుని యందు నీకు నిరీక్షణ ఉన్నదా ప్రియ బిడ్డ? అయితే ఈరోజు నిరీక్షణ నీకు లేకపోతే, ఎన్నో రోజులు నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు జవాబు ఇస్తాడో ఇయ్యడో అని నువ్వు అనుకుంటున్నావేమో. తప్పకుండా ఆయన నీకు జవాబిస్తాడు. నిరీక్షణకు ఆధారము మన దేవుడు ప్రియ బిడ్డ. నీ నిరీక్షణని ఎప్పుడు కూడా ఆయన వ్యర్థం చేయడు. నీ ప్రతి నిరీక్షణకు జవాబున్నది. హల్లెలూయా. ఎలియాలాగా ఆసక్తి నీకున్నదా ప్రార్థనలో? లేక దేనిలో నీ ఆసక్తి? దానియేలు వలె క్రమమైన ఒక ప్రార్థనా జీవితం నీకున్నదా ప్రియ బిడ్డ? తినడానికి ఒక క్రమం ఉంది, పడుకోవటానికి ఒక క్రమం ఉంది, ఉద్యోగం చేయటానికి ఒక క్రమం ఉంది, ఈ లోకంలోని అన్ని పనులు చేయటానికి ఒక క్రమం ఉంది. కానీ ప్రార్థనకు ఒక క్రమమైన పద్ధతి నీకు లేదా? అయితే ఈరోజు నువ్వు అడుగు, అయ్యా దానియేలు వలె క్రమమైన ప్రార్థనా జీవితము నాకు అనుగ్రహించమని. యాకోబు వలె ఒంటరి ప్రార్థన నీకు లేదా? కన్నీటి ప్రార్థన నీకు లేదా? దేవునితో పోరాడే ఆ అనుభవము నీకు లేదా ప్రియ బిడ్డ? పట్టుదలతో ప్రార్థన చేసే ఆ అలవాటు నీకు లేదా? అయితే ఈరోజు నువ్వు అడుగు, ప్రభా యాకోబులాగా నన్ను దీవించు నాయన, పట్టుదలతో నేను ప్రార్థన చేయాలి, పొందుకున్నంత వరకు నీ పాదాలు విడిచిపెట్టకుండా అట్టి కృపను నాకు దయచేయమని నువ్వు అడుగుతావా? యోబులాగా నీ ప్రార్థనలో నిరీక్షణ ఉన్నదా ప్రియ బిడ్డ? లేకపోతే ఈరోజు కళ్ళు మూసుకో, ప్రార్థనిస్తావా? నీ ప్రతి ప్రార్థన ఆయన వింటాడు. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. ఆయన నీ ప్రార్థనలు వింటాడు ప్రియ బిడ్డ. ఈరోజు నీ ప్రార్థనా జీవితాన్ని ఉజ్జీవింపజేయమని అడుగు. ఎలియాలాగా మాంత్రిక శక్తులను బంధించే అభిషేకం నీకు కావాలంటే, దానియేలులాగా సింహాల నోళ్లను బంధించే అభిషేకం నీకు కావాలంటే, యాకోబులాగా మోసపూరితమైన జీవితం విడిచిపెట్టి ఒక ఆశీర్వాదంగా నువ్వు మార్చబడాలంటే, యోబులాగా ఎలాగైతే ఇతరులకి కుటుంబానికి ఒక దీవెనలుగా ఉండాలంటే, నీ ప్రార్థనలో నిరీక్షణ ఉండాలంటే ఈరోజు నువ్వు అడుగు ఆయనని, ప్రభువా అట్టి కృపను మాకును కూడా దయచేయను ఆయన. మా ప్రార్థనలో క్రమం అనుగ్రహించు, ఆసక్తిని అనుగ్రహించు, పట్టుదలను అనుగ్రహించు, నిరీక్షణను అనుగ్రహించమని ప్రార్థించు ప్రియ బిడ్డ. ఏకీభవిస్తుండగా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, తన ఆత్మతో నిన్ను నింపుతున్నాడు, తన అభిషేకంతో నింపుతున్నాడు. విశ్వాసంతో స్వీకరించు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలని ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. అయ్యా వీళ్ళందరూ అభిషేకం పొందుకున్నారు, దాని వెనుకల ప్రభా క్రమమైన ప్రార్థనా జీవితం, ఆసక్తికరమైన ప్రార్థనా జీవితం, నిరీక్షణ కలిగి పట్టుదలతో ప్రార్థన చేసే జీవితం వాళ్ళకున్నది ప్రభా. అటువంటివి మాకు దయచేయండి ప్రభా. అటువంటి అభిషేకం మాకును మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.